సంపూర్ణ వాస్తవిక దృక్కోణం. చాప్టర్ 9 సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్. ఇప్పటి వరకు ఓ 7 మానవ స్వభావాల గురించి తెలుసుకున్నాం. వాస్తవిక దృక్కోణాన్ని సాధించడంలో వాటి నియంత్రణ ఎంత మేర ఉపకరిస్తుందో కూడా అర్థం చేసుకోగలిగాం. ఇక 8వ సహజ సిద్ధ మానవ ధోరణి గురించిన వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కేవలం మీడియాపై ఆధారపడటం ద్వారా మాత్రమే అసలు సిసలు వరల్డ్ వ్యూను సాధించలేమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదనుకుంటా. నేను ధరించిన బూట్లను చూసి మాత్రమే నన్ను అంచనా ఎలా అయితే వేయలేరో ఇది అంతేనని అర్థం చేసుకుంటే చాలు. పాదాలు కూడా నా శరీరంలోని ప్రధాన భాగాలే. వాటిని సురక్షితంగా ఉంచడానికి ఉపకరించే బూట్లు, చెప్పులు కూడా ప్రధానమే. అలా అని అవే ప్రధానం కారాదు కదా నన్ను మొత్తంగా అంచనా వేయటానికి. చూసిన వెంటనే అబ్బురపడేంత అందం వాటి సొంతం కాదని నాకు తెలుసు, మీకు తెలుసు. వాటికి దేహం కేటాయించిన పని అటువంటిది. రోజంతా వాటిని అవి పరిశుభ్రంగా ఉంచుకోవడం సాధ్యం కాని విషయం. అటువంటప్పుడు వాటిని ఆధారంగా తీసుకుని ఓ అంచనాకు రావటం సరైంది కాదన్నదే నా వాదన. నా శరీరంలో ఇక భాగాలే లేవా మిమ్మల్ని ఆకర్షించడానికి? నా చేతుల్ని తీసుకోండి, బాగాలేవా? అంతవరకు ఎందుకు? నా ముఖం సంగతి ఏమిటి? ప్రత్యక్ష నారాయణుడిలా చూసిన వెంటనే కనిపిస్తుంది కదా. దాన్ని వదిలి పాదాలను, అవి ధరించిన బూట్లను చూసి అవి అశుభ్రంగా ఉన్నాయని మొత్తంగా నన్నే ఈసడించుకోవటం భావ్యమేనా చెప్పండి? అలాగే విశ్వదర్శనం కూడా అని అర్థం చేసుకోవాలి మనం. ప్రపంచాన్ని అంచనా వేసేటప్పుడు మనకు అందుబాటులో ఉన్న మీడియా వంటి చవకైన వాటినే ప్రామాణికంగా తీసుకుని ముందుకు పోదాం. నమ్మదగ్గ సమాచారం లభించకపోవచ్చు. సరే, మరి ఎవరిపై ఆధారపడాలన్న ప్రశ్న ఉదయించవచ్చు. జీవితకాలం పాటు తను ఎంచుకున్న విషయంపై పరిశోధన చేసి ఆ క్రమంలో అద్భుత విజయాన్ని అందుకున్న నిపుణునిపై ఆధారపడదామా? అది కూడా సరికాకపోవచ్చు. అతనికి ఉన్నది పరిమిత పరిజ్ఞానం కాదన్న గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? ఆయా నిపుణులు వారు ఎంచుకున్న విషయాలపై మాత్రమే అవగాహన కలిగి ఉంటారన్న సంగతి వేరుగా చెప్పనవసరం లేదు కదా. అందుకే ఒక విషయంపై అవగాహన కలిగించుకునే సందర్భంలో ఏదో ఒక్కదానిపై మాత్రమే పూర్తిగా ఆధారపడి ముందుకు పోలేము. కానీ మనలో అంతర్లీనంగా ఉండే సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్ అనేది అలానే ఒక్కదానిపైనే ఆధారపడేలా చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు సింపుల్ ఐడియాలని తీసుకుందాం. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటితోనే అంతా సాధించగల ఫీలింగ్ను ఇస్తాయి. ఒక్క ఐడియా చాలు జీవితాన్నే మార్చేస్తుందనేంతగా ఉంటాయి. మొత్తంగా ప్రపంచమే ఎంతో సింపుల్గా కనిపిస్తుంది. అప్పుడు అన్ని రోగాలకు ఒకే మందులా అనిపిస్తాయి ఆ సింపుల్ ఐడియాలు. సమస్య ఏదైనా ఒకే చిట్కా అన్నా ఇది. అలాగే సమస్య ఏదైనా కారణం కూడా ఒకటే అన్నది కూడా ఈ కోవలోది. అదే బాటలో దీర్ఘకాలం పాటు ప్రయాణిస్తే ప్రపంచం అస్సలు అర్థం కాదు. ఉదాహరణకు ఫ్రీ మార్కెట్ అంటే సరళీకృత వ్యాపార విధానాన్ని తీసుకుందాం. ప్రతి విషయంలోనూ ప్రభుత్వ చొరబాటు అన్నది పరిధులకు మించిన నియంత్రణ అన్న కోణంలోంచి మాత్రమే చూసినట్టయితే ప్రమాదమే కాక ఆమోదయోగ్యం కూడా కాదు. అలా కాక అంతులేని పన్నులను తగ్గించడం ద్వారాను, పరిధులకు మించిన నియంత్రణలను తొలగించడం ద్వారాను మార్కెట్ను సరళీకృతం చేస్తామంటే ఆహ్వానించదగ్గదే కాక ఎంతో ఆమోదయోగ్యమైనది కూడా. ఇక సమానత్వం అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన అన్ని సమస్యలకు కారణం కేవలం అసమానతలే అనుకోవటం కూడా ప్రమాదకరం, ఆమోదయోగ్యం కాదు. అందుబాటులో ఉన్న వనరులను అందరికీ వారి వాటాలకు అనుగుణంగా తిరిగి పంపిణీ చేయడం ఆహ్వానించదగ్గదే కాక ఆమోదయోగ్యమైనది కూడా. సింపుల్ ఐడియాలు, రెడీమేడ్ ఐడియాల వల్ల సమయం అయితే ఆదా కావచ్చు. ఇతర వ్యవహారాలకు అలా ఆదా అయిన సమయాన్ని కేటాయించగలిగే వెసులుబాటు కలగచ్చు. కానీ ప్రపంచాన్ని అది ఉన్న పరిస్థితిలో అర్థం చేసుకోవటానికి మాత్రం ఉపయోగపడకపోవచ్చు. మరింతగా చెప్పాల్సి వస్తే అపార్థం చేసుకునేలా సైతం పురిగొల్పవచ్చు. దేనికో ఒకదానికి పూర్తి అనుగుణంగానో లేక పూర్తి వ్యతిరేకంగానో వ్యవహరించడం సరికాదు. ఆయా వ్యవహారాలను వేరువేరుగా బేరీజు వేసుకు మరీ ముందుకు కదలగలగాలి. అంటే సింగిల్ పర్స్పెక్టివ్కు విరుద్ధంగా అన్నమాట. అప్పుడే వాస్తవిక ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. మరో సంగతి, మనకు ఏ ఐడియాలు అయితే అమితంగా నచ్చాయో వాటిపై ఆధారపడే మనం నిత్యం
వ్యవహారాలు సలుపుతూ వస్తున్నామో వాటిని పునఃసమీక్షించుకునే పని చేస్తూ పోవాలి, నిర్ణీత విరామాలతో. వాటి తాలూకు లోపాలు, బలహీనతల ఆధారంగానే సాగాలి అటువంటి సమీక్షలు. ఆయా సమీక్షల తరువాత మన అభిప్రాయాలను నిష్పక్షపాతంగా ఏర్పరచుకోవాలి. అంతేకాక మన అభిప్రాయాలతో పూర్తిగాను పాక్షికంగాను ఏకీభవిస్తూ వస్తున్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. వాటితో విభేదిస్తున్న వారిని, వ్యతిరేకిస్తున్న వారిని సైతం లెక్కలోకి తీసుకుని మాత్రమే మన ఆ విధమైన క్రొత్త అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అప్పుడే ప్రపంచాన్ని అది ఉన్న స్థితిలో అర్థం చేసుకోవటం కుదురు. నా వరకు నేనే ఎన్నో మార్లు బోల్తా పడ్డా ప్రపంచాన్ని సరైన రీతిన అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు నేనేమీ మొహమాట పడలేదు. తద్వారా నేను చేసిన పొరపాట్లను గ్రహించటం, సరిదిద్దుకోవటం వంటివి చేసుకుంటూ వచ్చా ఈ నినాళ్ళు. వాటి గురించిన చర్చ కూడా చేస్తా ఇదే చాప్టర్లో సావకాశాన్ని బట్టి. నా ఐడియాలకు విరుద్ధమైన ఐడియాలతో వచ్చేవారే ముఖ్యులు నాకన్నది పోను మీకే బోధపడుతుంది. అయితే మీకు ఒకలా అనిపించవచ్చు, ప్రతి విషయాన్ని శోధించి మరీ మనకంటూ సొంత అభిప్రాయాలను ఏర్పాటు చేసుకునే వీలు సమయం ఉంటాయా మనకని. అది ఏమంత సమస్య కాదు. మనం తీసుకునే వందల కొద్దీ తప్పుడు అభిప్రాయాల కంటే రెండంకెలను సైతం దాటని సరైన అభిప్రాయాలే ఉత్తమమని చెప్పదలుచుకున్నాం. గంగిగోపాలు సామెతను గుర్తు చేసుకోవాలి ఇక్కడ. ఏ ఏ సందర్భాలలో ఒకే పర్స్పెక్టివ్తో ముందుకు సాగుతారు ఎప్పుడు అధికులు అన్నదాన్ని పరిశీలిద్దాం ఒకసారి. పొలిటికల్ ఐడియాల మరియు ప్రొఫెషనల్ ఐడియాల విషయంలో దాదాపుగా సింగిల్ పర్స్పెక్టివ్నే ఆశ్రయిస్తారు అందరికందరూ. ముందుగా ప్రొఫెషనల్ ఐడియాల ప్రస్తావన చేద్దాం. వివిధ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంటే ఎనలేని గౌరవం నాకు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంలో అటువంటి వారిపైనే ఆధారపడతా నా వరకు నేను. పాపులేషన్ ఎక్స్పర్ట్లనే తీసుకుందాం. జనాభా పెరుగుదల విషయంలో వారందరిది ఒకే అభిప్రాయం. 10 నుండి 12 బిలియన్ల మధ్య జనాభా పెరుగుదల ఆగిపోతుందన్నది వారి అభిప్రాయం. ఆ విషయంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవలసిన పని లేదన్నది నా అభిప్రాయం. ఇక చరిత్రకారులు, వారికి ముందు కాలం నాటి జనాభా లెక్కల నిపుణులు, పురావస్తు శాస్త్రకారులు మొదలైన ఎక్స్పర్ట్స్ అభిప్రాయాల ప్రకారం 1800 సంవత్సరం వరకు మహిళలు సగటున 5గురికి పైనే పిల్లలను కంటే వారిలో 2 మాత్రమే దక్కేవారు సగటునని తెలుస్తుంది. వారి అభిప్రాయాలపై కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు నా వరకు నాకు. అంతా విశ్వసనీయ సమాచారం మేరకే వారు చెబుతున్నారు. కావున సమస్యల్లా ఆర్థిక రంగ నిపుణులతోనే. ఏ విషయంపైన వారిలో ఏకాభిప్రాయం అనేదే ఉండని పరిస్థితి. ఆర్థికాభివృద్ధికి దోహదపడేవి ఏవి, అవరోధాలు ప్రతిబంధకాలుగా మారేవి ఏవి అన్న విషయంలో వారిలో ఏకాభిప్రాయం అన్నదే లేని మాట నిజం. బహుశా చాలినంత సమాచారం వారికి అందుబాటులో లేకపోవటము, ఆ ఉన్న సమాచార విశ్వసనీయతపై వారికే అనుమానాలు ఉండటము, సులభమైన వివరణలు లేకపోవటము మొదలైన వాటిల్లో ఏ ఒక్కటైనా కావచ్చు. అన్నీ కావచ్చు కారణం దానికి. వివిధ రంగాలలో నైపుణ్యం సాధించిన వారంటే నాకు గౌరవమే. కానీ వారి పరిమితులు వారికి ఉంటాయన్న సంగతే మరోరాదు. ఇంకో ముఖ్య విషయం ఏమంటే, వారి వారి రంగాలలోనే వారు నిష్ణాతులన్నది మరిచిపోకూడదు. అన్నింటా వారి విషయ పరిజ్ఞానం ప్రశ్నించ వీలు లేనిదని అనుకోవటానికి అవకాశమే లేదు. కాకపోతే వారు సైతం ఒప్పుకోకపోవచ్చు ఆ విషయాన్ని. తమకు అన్నింటా అవగాహన ఉందన్న భావనలో ఇతరులు ఉండటాన్ని వారు ఇష్టపడటమే వారి ఆ విధమైన తీరుకు కారణం కావచ్చు. తమకు ఒక రంగం ద్వారా సంక్రమించిన ఆ విధమైన నైపుణ్యం ప్రతి విషయంలోనూ మిగిలిన అందరికంటే తమను ఓ మెట్టు పైనే కూర్చోబెడుతున్న భావన వారిలో పొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఏ ఎక్స్పర్ట్ అయినా సరే అన్నింటా అదే నైపుణ్యం కనపరచడం అసాధ్యమని. మన ఆ 13 ఫ్యాక్ట్ క్వశ్చన్స్కు వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు జవాబులిచ్చిన తీరే వివిధ విషయాలపై వారికి ఉండే అవగాహన ఏపాటిదో తెలియజేస్తుంది. మీరే గమనించండి. ముందుగా గణిత శాస్త్రంలో నిపుణులైన వారు మన ఫ్యాక్ట్ ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను పరిశీలిద్దాం. ఇతరులు ఎలా అయితే సమాధానాలు ఇవ్వటంలో బొక్కబోర్లా పడ్డారో వీళ్ళు అంతే అని చెప్పడానికి నాకు ఎటువంటి సంకోచము లేదు. ఒక విధంగా వారే బెటర్ ఏమో వీరికంటే అని అనిపించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక విద్యావంతుల విషయానికి వద్దాం.
నేచర్ అన్న ఒక ప్రముఖ సైంటిఫిక్ జర్నల్ పాఠకులపై ఆ 13 ప్రశ్నలు సంధించటం జరిగింది. ఆశించిన మార్పు లేదు. పరిజ్ఞానం విషయంలో ఇతరులకు వీరికి పెద్ద తేడా లేదనే అనాలి. ఆ విధంగా ఒక రంగంలో విశేష ఖ్యాతి గడించిన అనేకులు మన ఫ్యాక్ట్ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వటంలో ఘోర వైఫల్యాలనే చవి చూశారనుకోవచ్చు. ఇదే సందర్భంలో మరో నా అనుభవాన్ని జ్ఞప్తి చేసుకుందాం. 64వ లిండావ్ లారియట్ సమావేశానికి హాజరయ్యే అద్భుత అవకాశం కలిగింది నాకు. వివిధ నోబెల్ లారియట్లు, ప్రతిభావంతులైన యువ సైంటిస్టుల బృందాన్ని ఉద్దేశించి ఉపన్యసించే మహద్భాగ్యం కలిగినందుకు నాలో నేనే మురిసిపోయా. వారి వారి విభాగాల్లో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్న ప్రజ్ఞావంతులు వారందరూ. ముఖ్యంగా శరీర శాస్త్రము, వైద్య శాస్త్రాలలో నిష్ణాతులైన వారు వాళ్ళంతా. అటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడే అవకాశం కలగటం ఎవరికైనా భాగ్యమే కదా. అయితే వారు సైతం నా ఫ్యాక్ట్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంలో కనీస ప్రజ్ఞ కూడా చూపలేకపోయారన్నదే నా బాధ. వారిలో 8% తక్కువ మందే సరైన సమాధానం ఇవ్వగలిగారు చైల్డ్ వ్యాక్సిన్ గురించిన ఫ్యాక్ట్ ప్రశ్నకు. వారి రంగానికి సంబంధించిన ప్రశ్నపైనే వారికి అవగాహన లేదన్నది తేట తెల్లమైంది కదా. అంటే ఏమి అర్థమవుతోంది? ఆయా రంగాలలో నిష్ణాతులుగా ప్రసిద్ధి పొందిన వారికి సైతం వారి వారి రంగాల తాలూకు విషయ పరిజ్ఞానంపై సరైన పట్టు లేదని కదా. నా బాధ ఏమంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం లేదు వారు వారి విషయ పరిజ్ఞానాన్ని అని. వారి వృత్తికి ద్రోహం చేస్తున్నట్టే కదా. అప్పటి నుండి నాకు అందరూ సమానులుగానే కనపడడం మొదలైంది నా స్టడీలకు సంబంధించినంత వరకు. నే ఉపన్యసించే సందర్భాలలో అవతలి వారు సైంటిస్టులా, నోబెల్ లారియట్లా, విద్యా సంపన్నులా అన్నది పట్టించుకోవటం మానేశా. అప్పటి నుండి పూర్తి స్థాయిలో నేను నా టాస్క్ పూర్తి చేయటానికి ఆ సంఘటన ఎంతగానో ఉపయోగపడిందన్నది వేరే సంగతి. అఖండమైన తెలివితేటలు కానీ, సంఖ్యాశాస్త్రం మొదలుగా వివిధ శాస్త్రాలలో ప్రావీణ్యం కానీ, చివరికి నోబెల్ పురస్కార భాగ్యాలు కానీ వాస్తవ ప్రపంచ దర్శనానికి అంటే గ్లోబల్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్కి ఎంత మాత్రం షార్ట్ కట్స్ కావన్న సత్యం తెలిసింది నా వరకు నాకు. అంతేకాదు, ఎక్స్పర్ట్స్గా గుర్తింపు పొందిన వారు వారి వారి రంగాలలో సైతం ఎక్స్పర్ట్స్ కారని, ఎక్స్పర్టైజ్ ప్రదర్శించిన దాఖలాలు కనీసంగా కూడా లేవని చెప్పగలను. ఇక్కడ మరో ముఖ్య విషయం మీ దృష్టికి తేవాల్సి ఉంది. విషయాసక్తి ఉన్న వారిలో చాలామంది సైతం తమకు తాము ఎక్స్పర్ట్స్గా ప్రకటించుకుని అలాగే చలామణి అయిపోతున్నారు. ఎంతో ఆలోచించాల్సిన విషయం ఇది. అనేక రకాల యాక్టివిస్ట్ సమావేశాలలో ఉపన్యసించిన అనుభవంతో చెబుతున్న మాటలేవి అని అనటానికి ఎటువంటి సంకోచము లేదు నా వరకు నాకు. శాస్త్రవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, ప్రజ్ఞావంతులు, నోబెల్ లారియట్ల కంటే ఈ యాక్టివిస్టుల పాత్రే అధికం ప్రపంచ ప్రగతికి అన్నది నా నిశ్చిత అభిప్రాయం. ఇటీవలే స్త్రీ హక్కుల గురించిన ఓ సమావేశంలో ప్రసంగించటం జరిగింది. వారి తరపున గట్టిగానే నిలబడి మాట్లాడానన్న సంతృప్తి మిగిలింది నా వరకు నాకు. సరిగ్గా 292 మంది యువ ఫెమినిస్టులు ప్రపంచం నలుమూలల నుండి స్టాక్హోమ్ దిశగా తమ అడుగులు వేశారు. స్త్రీలకు విద్య అందుబాటు అన్న కోణంలో ఎడతెరిపి లేని పోరాటం చేస్తున్నారు వారిలో అధికులు. ఆ విషయంపైనే చర్చ జరగబోతోంది. అక్కడి వరకు బాగానే ఉంది. ఎటొచ్చి వారు ఎత్తుకున్న సమస్య తాలూకు పురోగతిపైనే వారికి అవగాహన లేదు. అదే ఆశ్చర్యం. మన ఫ్యాక్ట్ ప్రశ్నల్లో ఒకటైన 30 ఏళ్లలోపు వారిలో స్త్రీలు ఎంతకాలం పాటు పాఠశాల విద్యకు నోచుకున్నారు అన్న ప్రశ్నకు వారిలో 8% మించలేదు సరైన జవాబు చెప్పినవారు. అంటే ఏ అంశంపైనైతే వారు నిరంతరంగా పోరు సలుపుతున్నారో అదే అంశంపై వారిలో 92% మందికి కనీస అవగాహన లేకుండా పోయిందన్నదే నన్ను పట్టి పీడిస్తోంది. చూశారుగా, విద్యావంతులు, పండితులు, నిపుణులు, నోబెల్ లారియట్లు మాత్రమే కాదు, యాక్టివిస్టుల పరిస్థితి కూడా అంతే. సమాచారాన్ని అందుకోవటంలోనూ, అలా అందుకున్న సమాచారాన్ని మదించటంలోనూ, అలా మదించే క్రమంలో దాన్ని అప్డేట్ చేసుకోవటంలోనూ, ఆ విధంగా అప్డేట్ చేసుకున్న సమాచారాన్ని శుద్ధి చేసుకోవటంలోనూ,
ఏ ఒక్కరికి కనీస శ్రద్ధ లేదు. ఇక సమస్యలపై ఎలా పోరాటం చేయగలరు? అది ఏమీ మొక్కుబడి వ్యవహారం కాదు కదా. అయినప్పటికీ ప్రతి వ్యవహారంలోనూ పురోగతి సాధిస్తూనే ఉంది ప్రపంచం. ఆ పురోగతిని గమనించడంలో మనమే విఫలమవుతున్నాం. దీనికి కారణం కేవలం సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్ అంటే కాదనగలరా? విస్సన్న చెప్పిందే వేదం అన్నట్టుగా తమకు సులభంగాను, చవకగాను, అప్రయత్నంగాను అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆలంబనగా చేసుకుని ముందుకు సాగాలనుకోవటమే ఈ అనర్థాలకు కారణం. ఈ విషయంలో మీడియా పాత్ర ఎంత అన్నది అంత సులభంగా చెప్పలేము. అది అనంతం అంట నా వరకు నేను మీరేమనుకున్నా సరే. ఆ ప్రశ్నకు సరైన జవాబు 9 సంవత్సరాలన్న సంగతి మనందరికీ తెలుసున్నదే కదా. ఆ 92% మంది ఫెమినిస్టు యువతులకే తెలియదు అది. అలా అని విమెన్ ఎడ్యుకేషన్ వ్యవహారం మొత్తంగా ఎంతో సాఫీగా జరిగిపోతుందని, ఎంతో అద్భుతంగా ఉందని నా ఉద్దేశం కాదు. లెవెల్ 1కి చెందిన బహు కొద్ది దేశాలలో ఇప్పటికీ అధిక సంఖ్యలో ఆడపిల్లలు స్కూలు విద్యకు నోచుకోవటం లేదు. సెకండరీ మరియు ఉన్నత విద్యావకాశాలు వారికి అందుబాటులో లేకపోవటమే ప్రధాన కారణం. లెవెల్ 2, 3, 4ల విషయానికి వస్తే 6 బిలియన్ల జనాభాలో బాలురతో సమానంగా బాలికలు కూడా సమాన విద్యావకాశాలు కలిగి ఉండటం, ఆ అవకాశాలను వారు సద్వినియోగపరుచుకోవటం విశేషం. అంతేకాదు, బాలురు వినియోగించుకుంటున్న దానికంటే బాలికలే అధికంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పడానికి కూడా వెనుకాడను నేను. చూసారా ఎంత తేడానో లెవెల్ 1కి చెందిన బాలికలకు, లెవెల్ 2, 3, 4లకు చెందిన వారికి మధ్యన. పైన నేను ఉదహరించిన ఆ మహిళా యాక్టివిస్టులు గ్రహించవలసినది ఇది మాత్రమే. వారు ఎంతగానో సంతోషించవలసిన వ్యవహారమే కదా ఇది. అంతేకాక సమస్యకు మూలాలు ఎక్కడున్నాయో కూడా తెలుస్తుంది కదా వారికి. ఒకసారి అవి తెలిసాయంటే పరిష్కారం లభించటం ఎంతసేపు. యాక్టివిస్టుల విషయంలో నేనొకటి చెప్పదలుచుకున్నా. వారు మహిళా హక్కులకు సంబంధించిన వారా మరొకరా అన్నది అప్రస్తుతం. అందరి తీరు సుమారుగా ఇంతే. వారు ఏ అంశం మీద అయితే పోరాటం చేస్తున్నారో ఆ వ్యవహారాన్ని ఎక్కువ చేసి చూపటమే వారికి ఇష్టమేమో. వారు తెలిసి అలా చేస్తున్నారో, ఉద్దేశపూర్వకంగానే అలా చేస్తున్నారో, యథాలాపంగానే అలా చేస్తున్నారో తెలియదు, కానీ ఇంచుమించుగా వారంతా అలానే చేస్తున్నారు. ఉన్న సమస్యను అర్థం చేసుకోవటం నుంచి దాని పరిష్కారాలను కనుగొనటం దాకా వారు అలా పొరపడుతూనే ఉన్నారు. వారు అలానే చేసుకుంటూ పోతే ఎప్పటికీ అర్థమయ్యేను ప్రపంచం తాలూకు వాస్తవ పరిస్థితులు వారికి. ఇక మరో ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్న విషయానికి వద్దాం. 1996 ప్రాంతంలో టైగర్లు, జైంట్ పాండాలు, బ్లాక్ రైనోలు అంతరించిపోతున్న జాబితాలో ఉండగా ఈ మూడింటిలో ఎన్ని ఈనాటికి ప్రమాదపు అంచున ఉన్నాయనుకుంటున్నారు? 2, 1, 1 కాదా అన్న ప్రశ్నకు సైతం ఒక్క జపాన్ వారు మినహా మిగిలిన ఏ ఒక్క దేశం వారు 12% మించి సరైన జవాబులు ఇవ్వలేకపోయారు. జపాన్ వారు కూడా 26% మించలేదన్నది వేరే సంగతి. అలా ఉంది వివిధ అంశాలపై మన వారికి ఉన్న అవగాహన. ఇక ప్రపంచం అది ఉన్న స్థితిలో కనపడమంటే ఎలా కనిపిస్తుంది చెప్పండి? మనకు అందుబాటులో ఉన్న సమాచారంతో పూర్తిగా సంతృప్తి చెందటమే కదా దీనికి కారణం. అంటే సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్టే కదా మూల కారణం. ప్రపంచం తాలూకు సహజ వనరులను కొల్లగొట్టే దాంట్లో భాగంగా మానవజాతి ఎంత విధ్వంసానికి పాల్పడిందో ఇప్పుడు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ విషయంలో మనందరిలో ఏకాభిప్రాయం ఉంది. ఆ విధ్వంసంలో అధికంగా నష్టపోయినవి మాత్రం మూగజీవుల ఆవాసాలే అని కూడా అందరము ఒప్పుకునేది. జంతు పరిరక్షణ అన్నది ఎంత ప్రధానమో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించేవారికి తెలియంది కాదు. కానీ వారు కూడా మరో రకంగా వాటి విధ్వంసానికి పాల్పడుతున్నారన్నదే నా బాధ. అది ఎలానో చూద్దాం. రోజు రోజుకు జంతు పరిరక్షణ అనండి, వివిధ అరణ్య ప్రాంతాలను అభయారణ్యాలుగా అంటే ప్రభుత్వ నేషనల్ పార్కులుగా గుర్తించడం అనండి, రోజు రోజుకు అంతరించిపోవటానికి ఆస్కారం ఉన్న వివిధ జంతురాశుల పరిరక్షణ అనండి, ఎంత గొప్పగా జరుగుతోందో, ఆ విషయంలో ప్రపంచం ఎంతగా పురోభివృద్ధి చెందుతోందో గ్రహించటం లేదు వీరిలో సుమారుగా ఏ ఒక్కరు. ఇంకా జనాలను తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నారు వీరు.
ఉద్దేశపూర్వకంగానే వీరిలా చేస్తున్నారన్న అభాండం వేయదలుచుకోలేదు వీరిపై. కానీ సరైన సమాచారం సేకరించే ఓపిక కనీస మాత్రంగా కూడా వీరికి లేదని మాత్రం చెప్పగలను నా వరకు నేను. ఒక సీరియస్ ప్రాబ్లంను పరిష్కరించడానికి విలువైన, విశ్వసనీయమైన, సులభంగా అర్థమయ్యే సమాచారానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఒక మారు రెడ్ లిస్టును పరికిస్తే చాలు, ఇట్టే తెలిసిపోతుంది ఏ ఏ జీవరాశులు ప్రమాదపుటంచున ఉన్నాయో తెలియటానికి. ఎందరో నిపుణులైన పరిశోధకులు రేయింబవళ్ళు శ్రమిస్తూ అందించే సమాచారం నిక్షిప్తమై ఉంటుంది ఆ రెడ్ లిస్టులో. వారి నిరంతర శ్రమ, కృషి, కార్యదక్షతల ఫలితమే ఇంతటి అద్భుత ప్రగతి అరుదైన వివిధ జంతురాశుల పరిరక్షణ విషయంలో. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ను కానీ ఆ రెడ్ లిస్టును కానీ పరికిస్తే నాకు అర్థమయ్యేది ఏమంటే, ఏవో కొన్ని అరుదైన ఉప జంతురాశులు, స్థానిక జీవరాశులు మినహా టైగర్లు, జైంట్ పాండాలు, బ్లాక్ రైనోలు మొదలైనవి గత కొన్ని ఏళ్లుగా క్రమంగా పెరుగుతూనే వస్తున్నాయని. నాకే కాదు, మీకు సైతం అర్థమవుతుంది వాటిలో ఏ ఒక్కదాన్ని పరికించి చూసినా. స్టాక్ హోమ్లోని ఏ ఇంటి గోడను చూసినా మీకు స్వాగతం పలుకుతాయి పాండా జాతికి చెందిన స్టిక్కర్లు. విశేషం ఏమంటే, స్వీడిష్ ప్రజల్లో 6% మందికి కూడా తెలియదు ఆ స్టిక్కర్ల వెనుక ఉన్న రహస్యం ఏమిటో. మానవ హక్కుల పరిరక్షణ అనండి, జంతు పరిరక్షణ అనండి, విమెన్స్ ఎడ్యుకేషన్ అనండి, క్లైమేట్ అవేర్నెస్ అనండి, ప్రకృతి విపత్తుల నివారణ ఉపశమనం అనండి, అలాగే ఆ విధమైన విషయాల తాలూకు యాక్టివిస్టులను ఓసారి పలకరించి చూడండి, వారు ఏమి జవాబు చెబుతారో. రోజు రోజుకు సమస్య మరింత జటిలమవుతోందే తప్ప తగ్గే సూచనలు లేవనే అంటారు వారిలో అత్యధికులు. అయితే ఆ యాక్టివిస్టులను నిందించే పని పెట్టుకోదలుచుకోలేదు నేను. ఎందుకంటే వారు తెలుసో తెలియకో సృష్టించే భయోత్పాతాలే ఆయా సమస్యల విషయంలో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించడానికి కారణమన్నది నా అభిప్రాయం. కానీ ఆ ఫలాల తాలూకు ఆనందాన్ని వారు పంచుకోలేకపోతున్నందుకే నాకు విచారం. వారు కొంతలో కొంతైనా కృషి చేసి ఉంటే ఆ ఆనందాన్ని వారు కూడా సమంగా పంచుకోగలిగేవారు. వారి తాలూకు సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్టే వారికి పెద్ద అవరోధం అయి కూర్చుంది. ఏమి చేయగలం? యూనిసెఫ్, సేవ్ ద చిల్డ్రన్, ఆమ్నెస్టీ, హ్యూమన్ రైట్స్ అండ్ ద ఎన్వైరన్మెంటల్ ఉద్యమాలు సైతం వీరి ఆసరాకు రాలేకపోతున్నాయన్నదే నా బాధ. అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అంటే ఇదే కదా అనుకోవాలి. ఇక వివిధ రంగాల తాలూకు ఎక్స్పర్టులు, వారి విపరీత పోకడల గురించి ఓ 2 మాటలు మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో మీకు సామెతను గుర్తు చేసి తీరాలి. పిల్లవానికి ఓ సుత్తి ఇచ్చి చూడండి, వానికి అన్నీ మేకులుగానే కనిపిస్తాయి. అంటే ఏమిటో అర్థమైనట్టే కదా. దాదాపుగా అందరూ ఎక్స్పర్టుల విషయంలోనూ ఇది రుజువు అవుతూనే వస్తోంది. మీరే ఒక రంగంలో నిష్ణాతుడు అనుకుందాం. మీ నైపుణ్యాన్ని ఎంత వీలైతే అంతగా ప్రపంచానికి చూపాలన్న తాపత్రయం ఉండదా మీకు చెప్పండి? ఆకాశమే హద్దైన సందర్భాలు కూడా ఉంటాయి కదా. ఒక ఎక్స్పర్ట్ ధ్యాస అన్ని వేళలా తానెంతో కష్టపడి సాధించుకున్న నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించాలన్న దానిపైనే ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఒక్కోసారి ఆ కోరిక శృతి మించి రాగాన పడ్డ సందర్భాలు కూడా కోకొల్లలు. ఎక్కడ అవసరమో అక్కడ చూపాలి తమ ప్రతాపం తప్ప అన్నిటిపైనా కాదు కదా. ఉదాహరణకు లెక్కల్లో పండితుణ్ణే తీసుకోండి. ఎటు చూసినా ఆయనకు కనిపించేది నెంబర్లే, అంటే సంఖ్యలే. క్లైమేట్ యాక్టివిస్టులను కదిపి చూడండి, సోలార్ ఎనర్జీ గురించిన ధ్యాసే కనిపిస్తుంది వారిలో ఎల్లవేళలా. అంతవరకు ఎందుకు, డాక్టర్లనే తీసుకోండి. వైద్యం చేయటంలో చూపే శ్రద్ధ రోగం రాకుండా తీసుకోదగ్గ జాగ్రత్తలను సాధారణ జనాలకు చెప్పటంలో కనపడదు. ఫైర్ ఇంజిన్ బాబతు మంటలు వ్యాపించిన తరువాత మాత్రమే ముందుకొస్తారు వారి సేవలు అందించడానికి. మంటలు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో వారు వాడవాడలా తిరిగి ప్రచారం చేసిన సందర్భాలు మీ ఎరికలో ఉన్నాయా అసలు? అంతా ఎక్స్పర్టైజ్ మహిమే అంట నా వరకు నేను. అయితే ఇక్కడ మరో సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్ని అంశాలలోనూ విషయ పరిజ్ఞానం అవసరమే ఎవరికైనా, కానీ అదే సర్వస్వం కాదు. పరిధులకు మించిన విషయ పరిజ్ఞానం తాము ఎంతో కష్టపడి సాధించిన నైపుణ్యాన్ని మరుగున పడేలా కూడా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
ఆశించిన స్థాయిలో వారు ఫలితం పొందకుండా అడ్డుపడుతూ కూడా ఉంటుంది అపరిమిత విజ్ఞానం. అది పెద్ద అవరోధమే అంట నా వరకు నేను. అతి సర్వత్ర వర్జయేర్ అని కదా పెద్దల మాట. పైన మనం చర్చించుకున్నవన్నీ ఏదో ఒక సమస్యను పరిష్కరించవచ్చు, కానీ అన్ని సమస్యలకు అవే పరిష్కారం అనుకోవటమే ప్రమాదం. కాబట్టి ప్రపంచాన్ని చూడటంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ముందుకెళ్ళాలి. విడి సంఖ్యలు కాక సమగ్రమైన, విశ్వసనీయమైన, సులభంగా అర్థమయ్యే సమాచారం అందుబాటులో ఉంచుకు మరీ ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ సైతం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి ఏమిటో వివరించే ప్రయత్నం చేస్తాను. నా పరిశోధనల నిమిత్తం ఎంచుకునే సమాచారం సైతం నన్ను ఇబ్బందులు పెట్టిన ఉదంతాలున్నాయి. నేను రూపొందించుకున్న సిద్ధాంతాల నిరూపణకు ఆ విధమైన సమాచారం ఎంతో విలువైనది అన్న సంగతి నాకు తెలుసు. అయినప్పటికీ నా అనుభవాల దృష్ట్యా ఆచితూచి మాత్రమే అడుగులు వేయాలని కూడా అర్థమైంది నాకు. 2002లో అనుకుంటా, అప్పటి మొజాంబిక్ ప్రధాని పాస్కోల్ మొకంబి తన అధికారిక పర్యటనలో భాగంగా స్టాక్హోమ్ సందర్శించడం జరిగింది. తన దేశం ఎంతటి ఆర్థిక పురోగతి సాధిస్తోందో ఆయన నాకు చెప్పటం, దానికి నేను ఆ విషయం ఆయనకి ఎలా తెలిసిందని అడగటం క్షణాల్లో జరిగిపోయాయి. ఆయన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు ఎంత మాత్రం. అక్కడి గణాంకాలు ఏ పాటివో నాకు బాగా తెలిసి ఉండటమే దానికి కారణం. డియర్ ప్రైమ్ మినిస్టర్, ఎలా చెప్పగలుగుతున్నారలా? మీ జీడిపి పెరుగుతూ ఉండటమే మీరు ఆ విధమైన అంచనాకు రావటానికి కారణమా అన్న ఆయనతో నేను. అది ఏమీ కాదు, కేవలం ఆ గణాంకాలను లెక్కలోకి తీసుకు మాత్రమే నేను అలా అనటం లేదు. మా గణాంకాలు ఎంత శ్రేష్టమైనవో నాకు బాగా తెలుసు. నా పద్ధతులు నాకు ఉంటాయి కదా. ప్రతి ఏటా మే నెల మొదటి రోజు మాకు పెద్ద పండుగ వంటిదే అన్న సంగతి మీకు తెలుసనే అనుకుంటా. ఆ రోజు జరిగే మార్చి ఎంత ఘనమైనదో వేరుగా చెప్పనక్కర్లేదు. ఆ మార్చిలో పాల్గొనే వాళ్ళు అంతా బూట్లు ధరించి మాత్రమే పాల్గొనటం ఓ ఆనవాయితీగా మారింది మా దేశంలో. నా పనల్లా వారు ధరించిన బూట్లను పరిశీలించడమే. ప్రక్కవారి బూట్లను ఎరువు తెచ్చుకునే సౌలభ్యం ఉండదా నాడు ఏ ఒక్కరికి. ఎవరి బూట్లు వారు కొనుక్కోవాల్సింది, ధరించవలసింది. ఎందుకంటే నాటి రోజున జరిగే మార్చిలో పాల్గొనటాన్ని అంతా ఓ గౌరవంగా భావిస్తారు కనుక. అందుకే వారు వేసుకున్న బూట్లపైనే నా దృష్టి అంతా. బూట్లు తొడుక్కోకుండా ఉన్న కాళ్ళు, అపరిశుభ్రంగా ఉన్న బూట్లతో కూడిన కాళ్ళు, క్రొత్తగాను తళతళలాడుతున్నట్టుగాను ఉండే బూట్లతో కనిపించే కాళ్ళు అన్నీ నాకు కనపడవలసింది. పోయిన సంవత్సరం నాటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఉన్న తేడా ఏమిటన్నదే నా పరిశోధనాంశం అంటూ నా వైపు ఓసారి చూసి తిరిగి కొనసాగించాడు ఆయన చెప్తాను చెప్పడం. అంతేకాదు, నేను బయటకు వెళ్లే ప్రతి సందర్భాన్ని, అది ప్రైవేటుదైనా అధికారికమైనదైనా సరే, నా మరో పరిశోధనకు వినియోగించుకుంటాను. కట్టుబడిలో ఉన్న కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాని గృహాలు, వాటి సముదాయాలపైనే పెడతా నా దృష్టి అంతా. అటువంటి కట్టడాలపై ఆకుపచ్చటి గడ్డి కానీ పేరుకుపోయిందని గ్రహించానా నాకు అర్థమైనట్టే అక్కడి వారు ఆర్థికంగా ఆశించినంత ముందుకు వెళ్ళడం లేదని. అలా కాక అప్పటికే పేర్చబడ్డ పాత ఇటుకలపై క్రొత్త ఇటుకలు కనిపించాయా, వారు బాగుపడుతున్నట్టు అర్థమైపోతుంది నాకు. రోజువారీ వినియోగపు ఖర్చులకు పోను వారు ఎంతో కొంత మిగుల్చుకోగలుగుతున్నారని అర్థం కావటానికి అంతకంటే ఏ గణాంకాలు కావాలి చెప్పండి ప్రొఫెసర్ అని నవ్వుతూ నా వంక చూశాడు ఆయన. ఎంత వివేకవంతుడైన ప్రధాని ఆయన అని అనిపించింది నాకు ఒక్కసారిగా. అంతేకాక కేవలం గణాంకాలు, వాటితో కూడిన సమాచారమే అంతా కాదని కూడా అర్థమైంది నాకు తొలిసారిగా. అటువంటి సమాచారం ఎంత విలువైనదైనా, ఎంత విశ్వసనీయమైనదైనా మన ముఖాన్ని చూసుకోవటానికి అర్థం కావాలి, కానీ మన చేతులను చూసుకోవటానికి ఎందుకు అని కూడా అనిపించింది నా వరకు. నాకు ముంజేతి కంకణానికి అర్థం ఎలా అన్న నానుడి సైతం గుర్తుకొచ్చింది. అంతేకాక మానవాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని గణాంకాలతోనూ వాటితో సమ్మిళితమైన సమాచార గుళికలతోనూ మాత్రమే ముడిపెట్టి చూడటం సైతం సాధ్యం కాదు అన్ని వేళలా అన్నది కూడా అర్థమైంది నాకు. ప్రతిదీ లెక్కలకు దొరుకుతుందనుకోవటం అవివేకమేనేమో అని కూడా అనిపించింది ప్రతిసారిగా నాకు.
వివిధ వ్యాధులు రోగాల మూలకంగా ఎందరూ బాధపడుతున్నారు, వారి వారి భౌతిక అవసరాలు ఎంత మోతాదులో తీరుతున్నాయి, అలాగే మౌలిక వసతుల కల్పన ఎంత మోతాదులో జరిగింది, విద్యా వైద్య సౌకర్యాల కల్పనలో మెరుగుదలలు ఎలా ఉన్నాయి మొదలైన వాటిని కేవలం గణాంకాలతో కూడిన విశ్వసనీయమైన సమాచారంతో చెప్పొచ్చు ఎంతో సులభంగా. కానీ మనిషి పురోభివృద్ధికి అవి మాత్రమే సరిపోవుగా వ్యక్తిగత స్వేచ్ఛ, మనోభావాల పరిరక్షణ, సాంప్రదాయాల పరిరక్షణ, ఆచారాల పరిరక్షణ, విలువల పరిరక్షణ, మొత్తంగా వారి వారి కల్చర్ పరిరక్షణలు కూడా సమంగానే కావాలని అర్థమవుతుంది నిశ్చితంగా ఒక పర్టిక్యులర్ సమాజాన్ని అధ్యయనం చేయాలనుకునే వారికి. నాకు కూడా అంతే. కావున ఈ భూమిపై నివసించే వారి గురించిన స్పష్టమైన అవగాహన రూపొందించుకోవాలంటే కేవలం గణాంకాలు మాత్రమే చాలు. అవి ఎంత గొప్పవైనా అని అర్థం చేసుకోవాలిగా. అంతకు మించి ఏదో ఉంది, దాన్ని పట్టాలి. అప్పుడే ప్రపంచం అదున్న రీతిన అర్థమవుతుంది. యాతావాత నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, వివిధ గణాంకాలు, వాటితో కూడిన విశ్వసనీయ సమాచారము లేనిదే ప్రపంచం అర్థం కాదు. అలా అని కేవలం ఆ విధమైన గణాంకాలు ఎంత విశ్వసనీయమైనదైనప్పటికీ ఆ సమాచారము మాత్రమే సరిపోవు ప్రపంచాన్ని అదున్న రీతిన అర్థం చేసుకోవటానికి. అర్థమైందా మీకేమైనా? నాకు మాత్రం అర్థమైంది. ఏ అంశం గురించిన అవగాహన పెంపొందించుకోవాలన్నా బహుముఖ కోణాలు అవసరమని, ఒకే కోణంలోంచి చూడటం ద్వారా సాధ్యం కాదని, అందుకే సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్ను విసర్జించాలని. సరేనా? ఓసారి వైద్య వృత్తిలో నిష్ణాతులైన వారి వద్దకు వెళదాం. ఆ నిమిత్తమై 1950ల నాటికి వెళ్ళాలి మనం. డాక్టర్ హాఫ్టన్ మహ్లర్ అనే ఓ డానిష్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ ట్యూబర్క్యులోసిస్ అన్న మహమ్మారిని పారద్రోలటం అన్న అంశంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు ఓ సూచన చేసిన సందర్భం అది. ఇంకేముంది, అనుకున్నదే తడవు. ఆయన చేపట్టిన ప్రాజెక్ట్ అదే పనిలో నిమగ్నమైపోయింది. తదనుగుణంగానే ఇండియాలోని అన్ని గ్రామాలకు ఎక్స్రే మెషిన్లతో కూడిన చిన్ని బస్సులు వెళ్ళటం జరిగిపోయింది. మొత్తం జనాభాకు ఎక్స్రే తీస్తే చాలు టీబీని జయించినట్టే అన్న భావన ఏర్పడింది అప్పట్లో. అంటే ఒక్క టీబీ అన్న మహమ్మారిని వదిలించుకుంటే అంతా అయిపోయినట్టే అన్నమాట. గ్రామాలలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి ఎక్స్రే తీయటం, వారిలో ఎందరికి టీబీ ఉన్నదో తెలుసుకోవటం, ఆపై వారికి మాత్రమే తగిన వైద్యం అందించడం ద్వారా ఆ గ్రామం నుండి టీబీని వెళ్ళగొట్టడం, అది వారి ప్లాన్. కానీ వారి ఆ విధమైన ప్లాను ప్రజలకు నచ్చలేదు, సరికదా? అలా వచ్చిన వారిపై ఆగ్రహోదగ్రులు కూడా అయ్యారు కొందరు. వారు అప్పటికే టీబీయేతర రోగాలు అనేక వాటితో బాధపడుతూ ఉండటం కూడా ఓ కారణం వారు అలా కోపపడడానికి. వ్యాధి ఒకటి, దానికి అందించే వైద్యం మరోటి అంటే ఎలా ఉంటుంది ఇలా కాక అనిపించింది నాకు ఆ వ్యవహారం గుర్తుకొచ్చిన ప్రతిసారి. డయేరియాతో బాధపడే వారికి, ఎముకలు విరిగి నడవలేని వారికి, ప్రసవానికి సిద్ధపడుతున్న గర్భిణీ స్త్రీలకు అవసరమా ఆ విధమైన టీబీ నిర్ధారణ ఎక్స్రేలు? ఆయన టీబీ నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నాడని అంతా అదే ధ్యేయంగా ముందుకెళ్లాలంటే అవుతుందా? ఎక్స్పర్టుల ఆలోచన ధోరణులు అలానే ఉంటాయి. మరి అంతా సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్ ప్రభావమే అంట నా వరకు. నేను ఆ వ్యాధినో ఈ వ్యాధినో తరిమి కొట్టడం అని కాక అందరికీ ప్రాథమిక వైద్య సదుపాయాలను అందచేయటం పైన, ఆ దిశగా పురోభివృద్ధి సాధించటం పైన దృష్టి సారిస్తే మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు? ఇక భారీ ఫార్మా కంపెనీల వ్యవహారాన్ని పరిశీలిద్దాం ఓసారి. ఇటీవలి కాలంలో ఆయా కంపెనీల లాభాలు దారుణంగా క్షీణిస్తున్నాయి అంతర్జాతీయంగా. అలా జరగటానికి కారణం కూడా వారే అంటా నేను. వారిలో చాలామంది లైఫ్ ప్రొలాంగింగ్ డ్రగ్స్ కనుగొనటంలోనూ, విప్లవాత్మక మెడిసిన్లు కనుగొనటంలోనూ అధిక శ్రద్ధ కనపరుస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ దిశగా వారు పెట్టే ఖర్చులే వారి లాభాలను క్షీణింపజేస్తున్నాయన్నది నా భావన. లెవెల్ 2 మరియు 3లకు సంబంధించిన మార్కెట్లను ఆశించిన స్థాయిలో చేరుకోలేకపోతుంది ప్రపంచ బిగ్ ఫార్మా అన్నది తేటతెల్లమవుతూనే ఉంది వివిధ గణాంకాలను పరిశీలించిన మీదట. ఆ దేశాలకు కావలసినవి విప్లవాత్మక మెడిసిన్లో, లైఫ్ ప్రొలాంగింగ్ మెడిసిన్లో కాదు. వారు నిరంతరంగా సతమతమవుతున్న రోగాలకు కావలసిన మందులు అందుబాటు ధరలలో దొరకటం, క్రొత్తగా
మెడిసిన్లను కనుగొనటంలో చూపే శ్రద్ధలో అధిక భాగం ఇప్పటికే కనుగొన్న మెడిసిన్లను చౌకగా అందించే పని మీద పెడితే లాభాలకు లాభాలు, సంతృప్తికి సంతృప్తి అన్నది నా భావన. ఆయా బిగ్ ఫార్మా కంపెనీలతో కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఇదే చెబుతూ ఉంటారు. వారు వినాలి కదా. ఇక మ్యాటర్నల్ మోర్టాలిటీ అన్న విషయానికి వద్దాం. పిల్లవాడి చేతికి సుత్తి ఇస్తే వాడికి ఎలా అయితే కనపడేవన్నీ మేకులే అని అనుకున్నామో ఇక్కడ అదే తంతు. ప్రసవానికి సమీపిస్తున్న గర్భిణీ స్త్రీలకు కావలసింది తమకు అందుబాటులో ఉండే ఆసుపత్రులకు అవసరం పడ్డ వెంటనే ఎంత సులభంగానూ ఎంత వేగంగానూ చేరుకోవటం అన్నదే కానీ ఎందరు నర్సులు సిజేరియన్లు చేయటంలో తరఫీదు పొందారు, తీవ్ర రక్తస్రావానికి అడ్డుకట్ట వేయటంలోనూ అంటువ్యాధులు సంక్రమించకుండా చేయటంలోనూ శిక్షణ పొందారు అన్నది కాదు. అవసరపడ్డప్పుడు వెంటనే ఆయా గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులను చేరుకోలేనప్పుడు అటువంటి ఆసుపత్రులు ఉండి కూడా వ్యర్థమే కదా. కావలసిన సంఖ్యలో అంబులెన్సులు, ఆ అంబులెన్సులు వేగంగాను సురక్షితంగాను తమ గమ్యాలు చేరుకోవటానికి అవసరమైన రహదారి సదుపాయాలు ముఖ్యం. టెక్స్ట్ బుక్కులు ఎన్నుంటే ఏమి లాభం? అవి చదువుకోవడానికి అవసరమైన విద్యుత్ సౌకర్యాలు మెరుగుపడనప్పుడు, అలాగే ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటే మాత్రం ఏమి ప్రయోజనం? క్లాసు రూమ్ విడిచాక, అంటే సూర్యాస్తమయం అయ్యాక తమ ఇళ్లకు వెళ్ళిన విద్యార్థులు చదువుకోవటానికో తమకు ఇచ్చిన ఇంటి పని చేసుకోవటానికో వీలు లేనప్పుడు ఇదే థియరీ పైన పేర్కొన్న గర్భిణీ స్త్రీలు, ఆసుపత్రులు అన్నదానికి కూడా వర్తిస్తుందని తెలుసుకోవాలి. ఇక మరో ఆసక్తికర అంశంపై ఫోకస్ పెడదాం. కడు బీద దేశాల తాలూకు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ వ్యాధుల సంక్రమణ తీరుతెన్నుల గురించిన సమాచారాన్ని సేకరించే పనిలో భాగంగా కొందరు గైనకాలజిస్టులతో మాట్లాడటం తటస్థించింది ఆ మధ్యన. ఈ గైనకాలజిస్టుల విషయానికి వస్తే చాలా గడసరులే అని అనాలి. వారి వద్దకు వైద్యం నిమిత్తమో వైద్య సలహాల నిమిత్తమో వచ్చేవారిని ఎన్ని రకాల ప్రశ్నలైనా వేస్తారు. అటువంటి ప్రశ్నల్లో సెక్సువల్ యాక్టివిటీలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎక్కువే అనాలి. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజులు అంటే ఎస్టీడీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4లలో ఏ ఆదాయ వర్గాల వారిలో ఎక్కువగా కనిపిస్తాయి అన్న ప్రశ్న వేశా ఆ గైనకాలజిస్టులను. నా గోల నాది కదా. వారి వారి ఆదాయపు లెవెల్స్ను కూడా వారి వారి మెడికల్ ఎగ్జామినేషన్ ఫారాలలో చేరిస్తే మంచిది కదా అని సూచించా నేను. దానికి వారు ససేమిరా అనటమే కాక తమ వద్దకు వైద్య సలహాలకు వైద్యానికో వచ్చే వారి ఆదాయాలు అడగటం సరైనది కాదని, అది పూర్తిగా వ్యక్తిగతమని సెలవివ్వటం నన్ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందనే అనాలి. తమ వద్దకు వచ్చేవారిపై ఎక్కడ కావలిస్తే అక్కడ తమ వేళ్ళు చేతులు పెట్టడానికి సిద్ధమయ్యే ఆ గైనకాలజిస్టులు వారి పరుసుల్లో తమ వేళ్లు పెట్టడానికి సంకోచించడం ఒక విధంగా మంచిదే అయినప్పటికీ నా వంటి పరిశోధకులకు అడ్డంకే అనాలి. నా బాధ నాది కదా. కొన్నేళ్ల తరువాత నేను గ్లోబల్ ఆదాయ సర్వేకు సంబంధించిన వరల్డ్ బ్యాంక్ బృందం ఒక దాన్ని కలుసుకోవటం తటస్థించింది. వారి సర్వేలలో సెక్సువల్ యాక్టివిటీని కూడా చేర్చవలసిందిగా సూచించడం జరిగింది. ఇంతకు మునుపు ఆ గైనకాలజిస్టులు ఎలా అయితే స్పందించారో అచ్చు అలాగే స్పందించారు ఇప్పటి ఈ ప్రపంచ బ్యాంకు సర్వే బృందం వారు కూడా. వారు ఎటువంటి సమాధానం ఇచ్చారో మీరే గమనించండి. అబ్బే, ఆదాయాల గురించో పన్నుల గురించో బ్లాక్ మార్కెట్ తీరుతెన్నుల గురించో అయితే అడగగలం, కానీ సెక్సువల్ వ్యవహారాల గురించి ఎలా అడగగలం? నో, సాధ్యమే కాదది అంటూ నన్ను వింతగా చూడటం మొదలుపెట్టారు వారిలో అధికులు. సెక్సువల్ బిహేవియర్కు వారి వారి ఆదాయపు స్థాయిలకు ఏదైనా అవినాభావ సంబంధం ఉన్నదా అని తెలుసుకోవాలన్నదే నా తాపత్రయం. చిత్రం ఏమంటే, ఎవరికి వారు తమ పరిధులను తమంత తామే నిర్ణయించుకోవటం, అంటే గిరి గీసుకుని అందులోనే కూర్చోవటం, దానితోనే సంతృప్తి చెందటం. అదో రకమైన సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్. ఇక ఐడియాలజీల గురించి ఓ 2 మాటలు. ఒక ఐడియాకున్న శక్తి ఏపాటిదో అందరికీ తెలుసున్నది. అద్భుతమైన ఐడియాలే మానవ పరిణామ క్రమాన్ని శాసిస్తూ వచ్చాయని కూడా ఒప్పుకు తీరాల్సింది. ప్రపంచంలో వేళ్ళూనుకున్న వివిధ మతాలనండి, పాలనా విధానాలనండి, పబ్లిక్ హెల్త్ వ్యవహారాలనండి, వాణిజ్య వ్యాపార ప్రక్రియలనండి అన్నీ
ఏదో ఒక ఐడియా నుండి ఉద్భవించినవి. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న డెమోక్రసీ కూడా ఒక బలమైన ఐడియా నుండి వచ్చినది. ఐడియాలజీకున్న అపార శక్తిను, అది మానవ జీవనాన్ని ప్రభావితం చేసే తీరును ప్రశ్నించే సాహసమైతే చేయలేను గాని, దీర్ఘకాలంలో దాని మూలంగా జరగటానికి ఆస్కారమున్న హానికర పరిణామాలను మాత్రం ఊటంకించకుండా ఉండలేను. ఒక ఐడియా ఎంత గొప్పదైనప్పటికీ ఎంతో కొంత మూఢత్వాన్ని తనలో ఇముడ్చుకుంటుందన్నది అందరూ అంగీకరించి తీరాల్సిన విషయం. కానీ ఐడియాలజిస్టులకు అది ఎంతమాత్రం పట్టదు. వారి వాదన వారిదే తప్ప మరో దేన్ని పట్టించుకోరు వారు. ఒకే చోట ఆగిపోవటం అనేది ఇంచుమించు ప్రతి ఐడియాలజిస్టుకు ఉన్న అతి పెద్ద లోపం. ఇంతకు ముందు మనం ప్రస్తావించుకున్న వివిధ ఎక్స్పర్ట్స్, యాక్టివిస్టుల తంతే వీరిది కూడా. వారు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే రకం. ఒక విధమైన పిడివాదంలోకి వెళ్ళిపోతారు వీరు. అంతిమంగా ఆ ఊబిలోంచి బయటకు వచ్చే కనీస ప్రయత్నం కూడా చేయరు. తాము నమ్మిన ఐడియాలజీలకు తామే బలి అవుతారు కూడా. అంతిమంగా మరో కొత్త ఐడియాలజీ రాకతో కొత్త నీరు పాత నీరును వెనక్కి నెట్టినట్టన్నమాట. ఇంతకు పూర్వం మనం చర్చించుకున్న సరళీకృత విపణులనండి, సమానత్వం అనండి ఈ కోవలోకి వస్తాయి. తాము అనుకున్న లేక తాము అనుసరిస్తూ వస్తున్న ఐడియాలజీలను వెనకేసుకురావటంలో వీరు హద్దులు మీరుతూ ఉంటారు. చాలా సందర్భాలలో ఒక విధమైన ఫ్యానటిజానికి లోనవుతూ ఉంటారన్నమాట. వీరి పోకడలు ఐడియాలజీల పరంగానే తప్ప అంశాల వారీగానో లేక ఆయా అంశాల తాలూకు ప్రమాణాలు, ప్రభావాల పరంగానో మాత్రం కాదు. నా ఈ వాదనకు బలం చేకూర్చే నా అనుభవాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా. 1993లో ఒక భయంకరమైన ఉపద్రవం క్యూబా దేశాన్ని ఊపేసింది. సుమారుగా 40,000 మంది ప్రజలు ఏదో రకంగా ఆ ఉపద్రవం బారిన పడ్డారు. అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోతో అనేక మార్లు ముఖాముఖి తలపడవలసి వచ్చింది నేను ఆ సందర్భంగా. నేను నా పాదం మోపే నాటికే ఆ దేశపు హెల్త్ మినిస్ట్రీకి సంబంధించిన నిపుణులైన, విద్యావంతులైన, అంకిత భావం కలిగిన ఎందరో ఆ విషయంలో ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు. వారి శ్రమను, అంకిత భావాన్ని, పట్టుదలను చూసిన నాకు ఒక ప్రక్క సంతోషము, మరో ప్రక్క ఆవేదన కలిగాయి ఈ ఏకకాలంలో. అది ఎలానో చెప్పాలి మీకు. వారి అంకిత భావానికి, పట్టుదలకు, శ్రమిస్తున్న తీరుకు ఎంతో సంతోషం అనిపించింది. అయితే వారి ఆ విధమైన శ్రమకు, అంకిత భావానికి, పట్టుదలకు సరైన ప్రతిఫలం ముట్టడం లేదన్న ఆవేదన కూడా కలిగింది నాకు. నా సంతోషానికి ప్రత్యేకించి కారణాలేవి వెతుక్కోనక్కర్లేదు. నా ఆ విధమైన ఆవేదనకు, ఆందోళనకు కారణాలు ఉండాలిగా. చెబుతా అవేంటో. వారంతా ఒక చట్టంలో పనిచేస్తున్నారన్నది, ఎంత మాత్రం ఫ్లెక్సిబిలిటీకి తావులేని ఒక రిజిడ్ మరియు అప్రెసివ్ సిస్టంలో పనిచేయవలసి వస్తోందని అప్పటికే మొజాంబిక్ వంటి ఓ కమ్యూనిస్టు దేశంలో కొంతకాలం పాటు పనిచేసిన నాకు తెలియనిదా ఏమిటి? క్యూబా అంతకు మించే అన్నది నా అభిప్రాయం. అలా అని క్యూబాను తేలిక చేసి చూపే ఉద్దేశం ఎంత మాత్రం నాకు లేదని చెప్పగలను. నేను ఆ దేశంలో గమనిస్తూ వచ్చిన అనేక దారుణ వ్యవహారాల గురించి మీకు చెప్పబోవటం లేదు. అక్కడ ఓ కుటీర పరిశ్రమగా వెలుగొందుతున్న మూన్ షైన్ అనే మద్యం గురించి మాట్లాడబోవటం లేదు నేను. దాని తయారీ విధానం గురించి కానీ, అందులో కలిపే ఎటువంటి మూల వస్తువుల గురించి కానీ ప్రస్తావించబోవటం లేదు. అది బాగా ఫెర్మెంట్ కావటానికి వీలుగా కలపబడే ఈస్టులో చక్కెర, నీళ్లతో పాటు చిన్నపిల్లలు వాడి పాడేసిన డైపర్లను సైతం వాడతారని కూడా చెప్పబోవటం లేదు. తమ దేశానికి విచ్చేసే అతిథులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేసే కనీస ప్రయత్నం కూడా అక్కడి హోటళ్ల యజమానులు చేయరన్న విషయము చెప్పబోవటం లేదు. ఇవన్నీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదన్నదే నా ఉద్దేశం. అందుకే వాటి జోలికి పోదలుచుకోలేదు నా వరకు నేను. అక్కడి హోటళ్ల తీరుతెన్నులను ఎందుకు ఉదాహరించవలసి వచ్చిందంటే, నా భోజనం కూడా అక్కడి ముసలివారికి ఉద్దేశించబడ్డ ఓల్డ్ ఏజ్ హోమ్స్కు ఇచ్చే రేషన్లలో మిగిలిన దానిలోంచి ఏర్పాటు చేయబడటం వల్లనే. నా క్యూబన్ సహచరుడి ఔదార్యమే అంట నేను. ఆ దేశపు కఠినతరమైన ఆంక్షల గురించి నా ఆ సహచర మిత్రుడు చెబుతుంటే నోరు వెళ్ళబెట్టి వినటం మినహా నేను చేయగలిగింది లేకపోయింది. అంతవరకు ఎందుకు?
ఆ ఉపద్రవం తాలూకు స్టడీలో భాగంగా వచ్చిన నేను సైతం ప్రతి దానికి అధ్యక్షుడు కాస్ట్రోను స్వయంగా సంప్రదించవలసి వచ్చిందంటేనే అర్థం కావాలి అక్కడి ఆంక్షల స్థాయి ఏపాటిదో. ఇంతకు మించి అక్కడి పరిస్థితులను వివరించే ఓపిక కానీ తీరిక కానీ నాకు లేవని మాత్రం చెప్పదలుచుకున్నా, మీకు మన్నించండి. ఇక ఆ ఉపద్రవం గురించిన వివరాల్లోకి వెళదాం. 1991 చివరిలో అనుకుంటా క్యూబాలోని ఫెనర్దల్ రియో అన్న ప్రావిన్స్ తాలూకు బీద రైతులు కలర్ బ్లైండ్నెస్ బారిన పడ్డ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దానితో పాటు న్యూరలాజికల్ సమస్యలు, చేతులు కాళ్ళు చచ్చుబడటం వంటి లక్షణాలు కనిపించసాగాయి వారిలో. అక్కడి ఎపిడమియాలజిస్టులు వారి శక్తి మేరకు ఎంతో స్టడీ చేశారు ఆ విషయంలో. అప్పటికే వారి వల్ల కాకపోవడంతోనే బయటి వారి సాయాన్ని అర్థించడం మొదలుపెట్టింది ఆ దేశం. అప్పటికే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో ఆ వైపు నుండి ఎటువంటి సాయము అందే పరిస్థితులు లేకపోయాయి. ఆ ఉపద్రవాన్ని న్యూరలాజికల్ కోణంలోంచే చూడసాగారు అక్కడి నిపుణులు. కోంచిటా హుర్గో అనే ఓ క్యూబన్ పోలిట్ బ్యూరో సభ్యుని ద్వారా నన్ను సంప్రదించడం జరిగింది. నేను క్యూబాలో అడుగుపెట్టిన రోజే ప్రెసిడెంట్ కాస్ట్రోను కలవటం జరిగింది. అదో వింత అనుభవమే నాకు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నన్ను ఆశాంతం తడిమి పరీక్షించిన మీదటే కాస్ట్రో దర్శన భాగ్యం లభించింది నాకు. సరే, అదంతా వారి దేశ రక్షణ విధానంలో భాగమని సరిపెట్టుకున్నాను అనుకోండి. అది ఏమంత పెద్ద విషయంగా కూడా అనిపించలేదు నాకు. అలా ఓ 3 నెలలకు పైనే సాగింది నా పరిశోధన. చివరికి ఎలా అయితే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టయింది. అక్కడి బ్లాక్ మార్కెట్లో దొరికే కలుషిత ఆహారమే వారి ఆ విధమైన దీనావస్థకు కారణమన్న పుకార్లు అప్పటికే షికార్లు చేస్తున్నప్పటికీ నేను అటువంటి నిర్ధారణకు రాలేదు. అలాగే అది ఏదో మెటాబాలిక్ ప్రాబ్లం అని కూడా నిర్ధారించలేదు నేను. ఏ పరిశోధకునికైనా ఆ 2 కారణాలు దొరుకుతాయి రెడీగా. అలా నిర్ధారించడానికి 3 నెలలు శ్రమించడం ఎందుకు? దానికి అసలు కారణం చెబుతా వినండి. గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్స్ పుణ్యమాని సంభవించిన అతి సాధారణమైన న్యూట్రిషనల్ డెఫిషియన్సీ పుణ్యమే వారి దారుణ స్థితికి కారణం. అంతే తప్ప అదేమీ ఉపద్రవము కాదు, మరోటి కాదని తేల్చేశారు. అది ఎలానో వివరించే ప్రయత్నం చేస్తారు. అంతకు ముందు వరకు ప్రతి ఏటా ఓడల నిండా బంగాళాదుంపలతో వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు నిండా క్యూబన్ షుగర్, క్యూబన్ పొగాకు చుట్టలతో వెళ్ళిపోయేవి ఆ ఓడలు. ఈ మారు ఆ ప్రక్రియకు గండిపడింది. ఫలితంగా ఆహారంపై కోతలు విధించబడ్డాయి. తమ లభ్యతలో ఉండే ఆ కొద్దిపాటి న్యూట్రిషియస్ ఫుడ్ను చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఇచ్చి నాసిరకపు ఆహారంతోనే మిగిలిన వారు సరిపెట్టుకోవలసి వచ్చింది. బియ్యము, చక్కెర తప్ప మరేమీ అక్కడి శ్రామిక వర్గానికి దొరికింది లేదు. నా సమగ్ర రిపోర్టును ఎంతో పకడ్బందీగా రూపొందించవలసి వచ్చింది, ప్రజెంట్ చేయవలసి వచ్చింది. అక్కడి ప్రభుత్వం అంతటి పెద్ద సమస్యను అంచనా వేయటంలో కానీ పసిగట్టడంలో కానీ ఘోరాతి ఘోరంగా విఫలమవ్వటమే నేను అంతటి జాగ్రత్త తీసుకోవటానికి కారణం. నా సమగ్ర నివేదిక మీద వారికి భారీ అంచనాలే ఉంటాయన్న సంగతి నాకు తెలుసు కాబట్టే అంత శ్రద్ధతో రూపొందించవలసి వచ్చింది. ప్రాణాలతో చెలగాటం కదా, లేదంటే ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకోవచ్చు. అలా కాదు ఇక్కడని మరోమారు చెప్పదలుచుకున్నా. ఎంతో ఖ్యాతి గడించిన అంతటి క్యూబన్ ఆర్థిక వ్యవస్థ అలా చతికిల పడింది ఆ విషయంలో. ఆ విధంగా నేను బయటపడ్డ నా నివేదికను సమర్పించి ఇది జరిగిన ఓ సంవత్సరం తరువాత తిరిగి క్యూబా సందర్శించడం జరిగింది. హవానాలో ఆ దేశపు హెల్త్ మినిస్ట్రీ నిర్వహిస్తున్న హెల్త్ ఇన్ క్యూబా ఇన్ ఏ గ్లోబల్ పర్స్పెక్టివ్ అన్న అంశంపై ఒక ప్రెజెంటేషన్ ఇవ్వటానికే వారి ఆహ్వానం మేరకు వెళ్లవలసి వచ్చింది అక్కడికి. వెనెజులన్ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎలాగో ఒడ్డున పడింది క్యూబా క్రిత సంవత్సరపు ఉపద్రవం తాలూకు చికాకుల నుండి. వారి ప్రజలకు ఆహార కొరత లేకుండా చేసుకోగలిగారు వాళ్ళు. ఆ విధంగా నేను రూపొందించిన ఆ దేశానికి సంబంధించిన హెల్త్ చార్ట్ను ప్రజెంట్ చేశాను. క్యూబా దేశపు చైల్డ్ సర్వైవల్ రేటు యుఎస్ రేటుతో పోటీ పడుతున్నట్టు విశదీకరించసాగా వారికి. వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి ఒక్కసారిగా. నా మాటలు పూర్తి కాకముందే అక్కడి హెల్త్ మినిస్టర్ ఒక్క ఉదుటును లేచి నిలబడి కాలర్ ఎగరేస్తూ ఇలా అనసాగాడు. మా క్యూబన్స్ అంటే ఏమనుకున్నారు మరి? బీద దేశాలలోకెల్లా హెల్దీయెస్ట్ మేము.
వి క్యూబన్స్ ఆర్ ద హెల్దీయెస్ట్ ఆఫ్ ద పూర్. తెలిసిందా? ఆయన అలా అనేలోపే అక్కడ చేరిన వారందరూ తమ తమ కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశాన్ని హోరెత్తించారు. అక్కడితో ఆ సమావేశం ముగిసినట్టయింది. అయితే అక్కడ సమావేశమైన వారందరూ అదే అభిప్రాయంతో ఉన్నారనుకుంటే పొరపాటే. నేను అక్కడ ఏర్పాటు చేయబడ్డ రిఫ్రెష్మెంట్స్ వద్దకు చేరుకునే సందర్భంలో ఓ యువకుడు వచ్చి నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అలా పట్టుకోవటమే కాక అక్కడి జనాలకు వినపడటానికి అవకాశం లేని చోటికి నన్ను లాక్కుపోయాడు ఒక్కసారిగా. క్షణం ఆలస్యం చేయకుండా తనెవరో చెప్పాడు నాకు. అక్కడి హెల్త్ వ్యవహారాలను అధ్యయనం చేసేవారిలో తను కూడా ఒకడినని అంటూనే నా చెవిలో చెప్పసాగాడు ఇలా కొంచెం ధైర్యం చేసుకుని. చూడండి ప్రొఫెసర్, మీరు ప్రజెంట్ చేసిన దాంట్లో 1% కూడా దోషం లేదు. కానీ ఆ హెల్త్ మినిస్టర్ చేసిన కన్క్లూజనే బాగా లేదు. బాగా లేకపోవటం అంటే పూర్తి విరుద్ధమని నా అభిప్రాయం. ఆయనంతా రివర్స్లో చెప్పాడు అని ఓ మారు నా వైపు చూసి తనే తిరిగి చెప్పసాగాడు ఇలా. వీఆర్ నాట్ ద హెల్దీయెస్ట్ ఆఫ్ ద పూర్, వీఆర్ ద పూరెస్ట్ ఆఫ్ ది హెల్దీ అనేసి తనలో తనే నవ్వుకుంటూ తన దారిని తను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అతను అన్నది కరెక్టేననిపించింది నాకు కూడా. ప్రభుత్వ కోణంలోంచి మాత్రమే స్పందించిన ఆ హెల్త్ మినిస్టర్ కన్క్లూజన్నే యథాతథంగా అందరూ తీసుకోవాలని లేదుగా. ఆ యువకుడు చేసింది అది. అంటే సింగిల్ పర్స్పెక్టివ్ను ఆ యువకుడు నిర్ద్వందంగా తిరస్కరించినట్టు అర్థం అవటం లేదు. హెల్దీయెస్ట్ ఆఫ్ ది పూర్గానే ఎందుకు సరిపెట్టుకోవాలన్నది ఆ యువకుడి తాలూకు అభిప్రాయమని తోచింది నాకు. తామెందుకు ధనికుల జాబితాలో కలవలేమనేది అతను వ్యక్తం చేసిన అభిప్రాయం తాలూకు అంతరార్థం. అందుకే మరో రకంగా చెప్పాడు అతను. ఆరోగ్యవంతుల్లోకెల్లా తాము బీదవారిమని అన్నాడతను. అంతే తప్ప బీదవారిలో తామే ఆరోగ్యవంతులమన్నది నచ్చలేదు అతనికి. అది ఇక యునైటెడ్ స్టేట్స్కు మకాం మారుద్దాం కాసేపు. క్యూబా ఏ విధంగానైతే పూరెస్ట్ ఆఫ్ ది హెల్దీ అని అనుకున్నామో కేవలం ఓ కోణంలోంచే చూస్తూ యునైటెడ్ స్టేట్స్ను సిక్కెస్ట్ ఆఫ్ ది రిచ్గా అభివర్ణించవచ్చు అనిపించింది నా వరకు నాకు. నాకు అలా అనిపించడం సహేతుకమా కాదా అన్న విషయానికి వద్దాం. కేవలం క్యూబాతోనూ అది చైల్డ్ సర్వైవల్ అన్న ఒకే కోణం నుంచి మాత్రమే ఆ రెండు దేశాలను పోల్చవలసి వచ్చింది. కానీ ఆ పోలిక సరికాదు కదా. క్యూబా ఓ కమ్యూనిస్టు దేశమే కాక లెవెల్ 3కి ఇప్పుడిప్పుడే చేరుకున్న దేశం. యునైటెడ్ స్టేట్స్ పరిస్థితి అలా కాదు. అది లెవెల్ 4కు ఎన్నడో చేరుకున్న ఓ ప్రజాస్వామ్య దేశం. ఎలా చూసినా ఆ రెండు దేశాలకు పోలికే లేదు. ఎవరి విధానాలు వారివి. అంతేకాదు పరస్పర విరుద్ధ విధానాలు అవలంబించే దేశాలవి. కేవలం చైల్డ్ సర్వైవల్ అన్న సింగిల్ పర్స్పెక్టివ్ నుంచి అలా పోల్చడం సరికాదని అర్థమైనట్టే కదా. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ను మరో ఆ స్థాయి దేశంతో మాత్రమే పోల్చి చూడాలి. ఇతర పెట్టుబడిదారీ వ్యవస్థలతో కూడిన దేశాలతో మాత్రమే పోల్చి చూడాలి. హెల్త్ కేర్కై యుఎస్ వెచ్చించే తలసరి ఖర్చు $9,400. అదే ఇతర ఆ స్థాయి దేశాల విషయానికి వస్తే అది కేవలం $3,600 మాత్రమే. విషయం ఏమంటే అక్కడి ఆయు ప్రమాణం ఆ ఇతర అదే స్థాయి దేశాల సగటు కంటే 3 ఏళ్లు తక్కువ. ఒక్కొక్కరికి సగటున $5,800 అదనంగా వెచ్చిస్తున్నప్పటికీ 3 ఏళ్ల తక్కువ సగటు ఆయు ప్రమాణంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది యుఎస్. వాస్తవంగా దాని ఆయు ప్రమాణం కనీసంగా 4-5 ఏళ్లైనా ఎక్కువ ఉండాలి తన స్థాయి కలిగిన ఇతర దేశాలతో పోల్చి చూసినట్టయితే. మరే ఇతర దేశంతో పోల్చి చూసినా హెల్త్ కేర్పై యుఎస్ పెట్టే తలసరి ఖర్చు ఎంతో ఎక్కువ. కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విషయంలో 39 దేశాల కంటే వెనుకబడి ఉండటం ఆలోచింపజేసే అంశమే కదా. అందుకే యుఎస్ను సిక్కెస్ట్ ఆఫ్ ది రిచ్ అనవలసి వచ్చింది. అయితే అది తప్పే అంట. ఇందాకటిలాగానే కేవలం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక్కదాన్ని చూసి ఆ విధమైన అంచనాకు రాకూడదు కదా. అంత ఖర్చు పెడుతున్నప్పటికీ ఎందుకు యుఎస్ పరిస్థితి అలా అన్న వ్యవహారంపై దృష్టి పెడదాం ఓసారి. తమ స్థాయి దేశాలు హెల్త్ కేర్పై పెట్టే ఖర్చు కంటే ఎంతో అధికంగా ఖర్చు చేస్తున్న తాము ఎందుకని తమ ఆయు ప్రమాణాలను మెరుగుపరుచుకోలేకపోతున్నామన్నది సగటు యుఎస్ పౌరుడి వేదన. కేవలం తాము పెడుతున్న తలసరి హెల్త్ కేర్ ఖర్చు కోణంలోంచి ఆలోచించడం వల్లనే
ఈ చిక్కంతా అని అర్థం చేసుకోవాల్సి ఉంది. దానికై మరింత లోతుగా అధ్యయనం చేయాలి. యుఎస్తో పోల్చి చూసినట్టయితే అదే స్థాయి దేశాల్లో బేసిక్ పబ్లిక్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ కాదు. అందుకే వారు అత్యవసర పరిస్థితుల్లోనే వైద్యాన్ని ఆశ్రయిస్తారు. అందుకే అక్కడి తలసరి ఖర్చు తక్కువ. అదే యుఎస్ విషయానికి వచ్చినట్లయితే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అందుకే అక్కడి వారు అయిన దానికి కాని దానికి హెల్త్ కేర్ను ఆశ్రయిస్తారు. అంతే తప్ప అక్కడి జీవన ప్రమాణాలు ఇతర అదే స్థాయి దేశాల కన్నా మెరుగ్గా ఉన్నాయని కాదు. అవసరం ఉన్నవారు లేనివారు డాక్టర్ల విలువైన సమయాన్ని వినియోగించుకోవటం వల్ల వారి సేవలు నిజంగా ప్రాణాపాయంలో ఉన్న వారి దరికి చేరటం లేదు. ఆ విధంగా ఆ దేశం పెట్టే హెల్త్ కేర్ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరులో అవుతుంది. అదీ కారణం వారిని సిక్కెస్ట్ ఆఫ్ ది రిచ్ అనడానికి. ఇదే విషయమై మరింత దూరం పెడతాం. వాస్తవంగా చెప్పాలంటే యుఎస్తో ఆయు ప్రమాణం విషయంలో పోటీ పడే ధనిక దేశాలు మరికొన్ని ఉన్నాయన్న సంగతి మీ దృష్టికి తేవాలి. గల్ఫ్ రాజ్యాలైన ఒమన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ వంటివి వాటిలో ప్రముఖమైనవి అనాలి. యుఎస్లో మాదిరిగానే ఈ దేశాల ఆయు ప్రమాణపు రేటు కూడా తక్కువే. అవి సంపన్న దేశాలే అయినప్పటికీ. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఈ దేశాల వ్యవహారం యుఎస్కు ఎంతో భిన్నమైనదని అనాలి. ఎందుకంటే ఇవన్నీ రాత్రికి రాత్రే సంపన్న దేశాలుగా ఉద్భవించినవి. ఆయిల్ బావుల పుణ్యఫలమే అది అనటానికి ఎవరికి ఎటువంటి మొహమాటాలు అవసరం లేదు. 1960లకు పూర్వం పడు బీద దేశాలే కాక నిరక్షరాస్యతతో తల్లడిల్లిన నేపథ్యం వీరిది. హెల్త్ సిస్టమ్ మీద వీరికి అవగాహన కలిగిందే ఓ 2-3 దశాబ్దాల నుంచి అన్నది గమనార్హం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గత 2 దశాబ్దాల నుండే హెల్త్ కేర్పై వీరికి స్పష్టమైన అవగాహన కలగటం మొదలైంది. అయితే ఇక్కడే మరో ముఖ్య విషయం గుర్తించాలి మనమందరం. అది ఏమంటే ఇక్కడి హెల్త్ కేర్ వ్యవహారాలు యుఎస్లో వలె ప్రభుత్వ నిఘాలో కానీ పరిధులకు మించి ప్రభుత్వ నియంత్రణలో కానీ ఉండకపోవడం. ఆ విధంగా వీరికి కావలసినంత స్వేచ్ఛ లభించింది హెల్త్ కేర్ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై. ఈ నేపథ్యంలో ఈ అరబ్ దేశాలు తమ తమ ఆయు ప్రమాణ రేటును యుఎస్ కంటే మెరుగుపరుచుకునే అవకాశాలే ఎక్కువని నా అభిప్రాయం. వట్టి మెరుగుపరుచుకోవడంతోనే అవి సరిపెట్టుకుంటే పర్వాలేదు. ఆ క్రమంలో అవి యునైటెడ్ స్టేట్స్ను మించిపోతేనే ఆలోచించాలి. అప్పటికీ హెల్త్ కేర్ విషయంలో యుఎస్ తన తీరును మార్చుకుంటుందనుకోను నా వరకు నేను. ఎంతసేపు తనకు సాటిగా భావించే ఇతర యూరోపియన్ దేశాలతో తనను తను పోల్చుకోవటానికి ఇష్టపడుతుందే తప్ప సంపన్న అరబ్ దేశాలతో పోల్చుకోవటానికి ఇష్టపడకపోవచ్చు. మనం ఏం చేస్తాం, ఎవరి తీరు వారిదని సరిపెట్టుకోవడం తప్ప. చూసాం కదా, అటు పక్కా కమ్యూనిస్టు దేశమైన క్యూబా కానీ ఇటు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పెట్టుబడిదారీ దేశమైన యునైటెడ్ స్టేట్స్ కానీ ఏ విధంగా సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్కు లోనై నష్టపోతున్నాయో. సమస్య ఏదైనా సరే పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చూసుకోగలదని క్యూబన్లు భావించడం ఎలా అయితే తప్పు, ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమంత తాముగా పటిష్టమైన సమాజాలను తయారు చేయలేవని మేధావులు భావించడం కూడా తప్పే అంట నా వరకు నేను. అదేవిధంగా యుఎస్లోని హెల్త్ కేర్ సిస్టమ్ కూడా సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్తో నష్టపోతూ ఉండటం చూసాం. సరళీకృత మార్కెట్ మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నది వారి సింగిల్ పర్స్పెక్టివ్ తాలూకు సిద్ధాంతం. అలాగే కేవలం హెల్త్ కేర్ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించడంలో యుఎస్ విఫలమవుతోందన్న ఒకే కోణంలోంచి ఆలోచిస్తూ సరళీకృత మార్కెట్ విధానాలు మొత్తంగానే లోపభూయిష్టమని మేధావి వర్గం అనుకోవటం కూడా తప్పే అంటా నా వరకు నేను. అర్థమైందనుకుంటా ఇప్పటికైనా మీ అందరికీ. ఏ ఒక్క సిస్టమ్ తనకు తనుగా పూర్తి సానుకూల ఫలితాలను ఇవ్వలేదని, వేటికుండే ప్రయోజనాలు వాటికి, వేటికుండే అవరోధాలు వాటికి ఉంటాయన్న సంగతి తెలిసింది కదా. అటు పూర్తిగా పబ్లిక్ సెక్టార్ కానీ అంటే క్యూబా దేశం మాదిరి, ఇటు పూర్తిగా ప్రైవేట్ సెక్టార్ కానీ అంటే యుఎస్ మాదిరి సంపూర్ణ ప్రయోజనాలను సాధించలేవని, అలాగే అవి రెండూ కూడా పూర్తి ఫూల్ ప్రూఫ్ కావని, వివిధ అంశాల వారీగా మాత్రమే నిర్ణయించుకోవాలి ఏ అంశంలో ప్రైవేట్ సెక్టార్ అనుకూలము, ఏ అంశంలో
పబ్లిక్ సెక్టార్ మేలు అని. అంటే ఏ దేశానికైనా రెండు తప్పనిసరి అనిపిస్తుంది నా వరకు నాకు. అయితే ఆ రెండిటిని సమర్థవంతంగా సమన్వయం చేసుకోవటమే ప్రభుత్వాల ముందున్న అతి పెద్ద సవాలు. అంతేకాదు ఆ క్రమంలో మెరుగైన ఫలితాలు కూడా సాధించాలి. కేవలం సమన్వయం చేసుకుంటూ పోవటం ఒకటే చాలదు. ఇక ప్రజాస్వామ్యంలోకి తొంగి చూద్దాం. అది ఏమంత ఘనాపాటినో తెలుసుకునే నిమిత్తం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం అంటే ఆకాశానికి నిచ్చెన వేయ ప్రయత్నించటమే అన్నది నాలో నెలకొన్న బలమైన అభిప్రాయం. చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం అది. పూర్తి స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యమే ఒక దేశాన్ని నడపడానికి దివ్యౌషధం అన్నది నా భావన. ఇది కేవలం నా ఒక్కడే అభిప్రాయమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే మీరు. స్వేచ్ఛను ఎవడు పుట్టుకోడు. అలా స్వేచ్ఛను కోరుకునే ప్రతి ఒక్కడు నా అభిప్రాయంతో గుడ్డిగా ఏకీభవిస్తాడంటంలో అతిశయోక్తి లేదంత మాత్రం. శాంతి, సామాజిక అభివృద్ధి, ఆరోగ్య భద్రత, ఆరోగ్య మెరుగుదల, ఆర్థిక అభివృద్ధి మొదలైన ఎన్నో సమస్యలకు స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం దోహదపడటమే కాక అత్యవసరమని కూడా వాదిస్తారు అలా నాతో ఏకీభవించేవారందరూ. అయితే వారి వాదనలకు, అభిప్రాయాలకు అర్థం పట్టేటువంటి ఉదాహరణలు బహు తక్కువే అనాలి. నన్ను సైతం కలచివేసే అంశం ఏదైనా ఉన్నదా అంటే అది మాత్రమే. ఎంతో అభిలషణీయమైన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం ఎందుకలా ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోందన్నది నన్నే కాక నా అభిప్రాయాలతో ఏకీభవించే ఎందరినో కలచివేస్తున్న అంశం. ఇక గణాంకాల్లోకి వెళదాం. వాస్తవాలు ఏమిటో గ్రహించే నిమిత్తం. అటు ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక చైతన్యాన్ని సాధించిన అత్యధిక దేశాలు ప్రజాస్వామ్యాన్ని అనుసరించేవి కావన్నది జీర్ణించుకోలేని సత్యం. దీని నిమిత్తం ఓ బలమైన ఉదాహరణనే మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. ఆయిల్ బావుల ఆసరా లేకుండాను పూర్తి కమ్యూనిస్టిక్ ఏకస్వామ్య విధానంతోనూ లెవెల్ 1 నుంచి లెవెల్ 3కు ఎవ్వరూ ఊహించనంత వేగంతో ఎగబ్రాకిన ఒకే ఒక్క దేశంగా సౌత్ కొరియా చరిత్రలో నిలిచింది. 2016 గణాంకాలనే గనుక తీసుకుంటే ఎంతో వేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోయిన 10 దేశాలలో 9 దేశాలు వెనుకబడి ఉండటం, ఆ 9 దేశాలు ప్రజాస్వామ్య దేశాలే కావటం గమనార్హం. చూశారుగా, ప్రజాస్వామ్యమే ఆర్థిక, సామాజిక, ఆరోగ్య అభివృద్ధికి మార్గమని తలపోసేవారికి ఈ వాస్తవాలు రుచించవని. కాబట్టి స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యాన్ని మరో విధానంతో పోల్చి చూసుకోవటం కాక దానితో దాన్నే పోల్చి చూసుకుంటూ లోపాలను సరి చేసుకుంటూ ముందుకు పోవాలి. అలాగే ఏ ఒక్క అంశాన్నో తీసుకుని మాత్రమే ఆర్థిక అభివృద్ధిని, సామాజిక చైతన్యాన్ని, హెల్త్ కేర్ ప్రోగ్రెస్ను అంచనా వేసే పని చేయరాదు. అటు జీడిపిని, క్యూబా దేశపు చైల్డ్ మార్టాలిటీ రేటును, యుఎస్ తాలూకు అపరిమిత వ్యక్తి స్వేచ్ఛను, ప్రజాస్వామ్యం అనే ఆయుధాన్ని విడివిడిగా తీసుకుని అంచనా వేసే పద్ధతిని విడనాడాలి. ప్రపంచాన్ని అది ఉన్న రూపంలో చూడాలంటే సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్ను నియంత్రించుకోగలిగినప్పుడే అది సాధ్యం. అప్పుడే వాస్తవిక దృక్కోణం అలవడుతుంది. వివిధ గణాంకాలు లేకుండా వాస్తవ ప్రపంచాన్ని ఆవిష్కరింపచేసుకోలేము. అలాగని కేవలం ఆ గణాంకాలతోనే అంతా సాధ్యం అవుతుందని కాదు. అలాగే ఒక ప్రభుత్వం అనేది లేకుండా ఏ ఒక్క దేశము ముందుకు కదలలేదు. అలా అని ఆ ప్రభుత్వమే తనకు తనుగా ఆ దేశపు అన్ని సమస్యలను తీరుస్తుందని కూడా కాదు. అదేవిధంగా అటు పబ్లిక్ సెక్టారు, ఇటు ప్రైవేట్ సెక్టారు ఏ ఒక్కటో స్వతంత్రంగా ఎటువంటి ప్రయోజనాలను చేకూర్చలేవు. అలాగే అభివృద్ధి సూచికలలో ఏ ఒక్కటో లేక రెండో మాత్రమే ఆయా దేశాల లేక సమాజాల పురోభివృద్ధిని మొత్తంగా సూచించలేవు. అలాగే ప్రభావితము చేయలేవు. అది కానీ ఇది కానీ అంటే కుదరని పని. రెండూ కావాలి. అంశాల వారీగా నిర్ణయించుకోవాలి. ఏది అభిలషణీయమో, ఏది ప్రయోజనకరమో, ఏది ఫూల్ ప్రూఫ్గా అనిపిస్తోందో అప్పుడే వాస్తవ ప్రపంచం మన ముందు నిలుస్తుంది. మరిన్ని ఆడియో బుక్స్ కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, లైక్, కామెంట్, షేర్ చేయడం మరొకండి. ఆడియో బుక్స్ను PDF రూపంలో పొందడానికి margaya.wordpress.com విజిట్ చేయండి.